తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చూసి ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో బోరజ్ మండలం పెండల్వాడ నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్లో చేరారు. వారందరికీ కండువాలు కప్పి ఆయన పార్టీలోకి స్వాగతించారు. పెండల్వాడ నుండి కాంగ్రెస్లోకి జరిగిన చేరికలతో గ్రామంలో పార్టీ మరింత బలోపేతమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారంటీల అమలుతో పాటు సన్నబియ్యం, ఉద్యోగాలు, రుణమాఫీ, 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసిందని గుర్తు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్ ఆమోదం కోసం పంపించిందని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు బీసీలను కేవలం ఓటు బ్యాంక్గానే చూశాయని ఆయన పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ఆలోచించేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. రానున్న పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అందరం కలిసికట్టుగా శ్రమిద్దామని పిలుపునిచ్చారు కేఎస్ఆర్. పెండల్వాడ గ్రామం బోరజ్ మండలం నుంచి గంగపుత్ర సోదరులు, పర్దాన్ సోదరులు కాంగ్రెస్ పార్టీలోకి ఘనంగా వారు జాయిన్ కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గరీబుల కోసం, పేదల కోసం ఇండ్లు కట్టియడం కానీ, సన్న బియ్యం ఇవ్వడం, అనేక 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇవ్వడం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం, మత్స్యకారుల కోసం, గంగపుత్రుల కోసం అనేక సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టడం, ఇవన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు చేస్తూ ఉంటే ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, పెండల్వాడలో మాకు 1000 ఏనుగుల బలమిస్తూ ఉన్నది. వారి గంగపుత్రుల కోరిక చెరువు కట్ట నిర్మాణం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చెరువు కట్ట నిర్మాణం కోసం భూమిని సేకరించడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మత్స్యకార పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిడి శ్రీహరి గారు, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, వీరందరి ఆశీర్వాదంతో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చెరువు కట్ట నిర్మాణానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మత్స్యకారులు, గంగపుత్రులు, భూమి లేని నిరుపేదలు, కుల వృత్తిని నమ్ముకొని రోజువారీ సంపాదనతో రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులల్లా నిరుపేదలై ఉన్నారు. వారి కోసం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎంతో కృషి జరిగింది. తర్వాత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని విధాలుగా నష్టపోయారు గంగపుత్రులు, మత్స్యకారులు, ప్రధాన సమాజం వాళ్ళు. వారందరికీ కూడా న్యాయం చేసే విధంగా, ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇచ్చే విధంగా నేను మనస్ఫూర్తిగా కృషి చేస్తాను. ఈ సందర్భంగా పెండల్వాడ గ్రామస్తులకు హామీ ఇస్తా ఉన్నాను. పెండల్వాడ